ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఒకటి ఉండాలి. అరే ఇక్కడ పెట్టుబడులు పెడితే 10 రూపాయలు వస్తాయి అని పెట్టుబడిదారులకు అనిపిస్తే పెడతారు, అప్పుడు అభివృద్ధి ఉంటుంది. అలాగే యూత్కి డిగ్రీ అయిపోతే పలానా ఉద్యోగం రాయొచ్చు అని ఒక ఆలోచన ఉండాలి, ఒక ఆప్టమిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. గత 5 ఏళ్లలో ఎవరికీ ఏమి లేదు కదా. అంటే డిగ్రీ అయిపోగానే ఈ నోటిఫికేషన్ వస్తుంది, ఈ నోటిఫికేషన్ చదువుదాం, ఈ ఉద్యోగం వస్తుంది. చాలామంది బీఈడీ చదివి వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చే సంవత్సరం నోటిఫికేషన్లో నాకు పోస్ట్ వస్తుంది. చాలామంది డిగ్రీ అయిపోగానే ఈ సంవత్సరం బ్యాంక్ ఎగ్జామ్ రాస్తాను, లేదా ఈ సంవత్సరం కానిస్టేబుల్ రాస్తాను, ఈ సంవత్సరం ఎస్ఐ రాస్తాను, ఈ సంవత్సరం గ్రూప్ 1 రాస్తాను, గ్రూప్ 2 రాస్తాను అని ఒక హోప్తో డిగ్రీ తీసుకొని బయటకు వస్తారు. గత 5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువతని ఇప్పుడు పెద్ద పత్తిత్తులా బయటకు వచ్చి ఎందుకు ఓడిపోయాం అర్థం కావట్లేదు అంటున్నాడు జగన్. మర్చిపోయా, మీరు వచ్చే ముందు మీరు వినలేదు? విన్నాను. 20వ తేదీ నుంచి జనంలోకి జగన్. ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు జనంలో లేడనే కదా. ఇప్పుడు జనంలోకి వస్తున్నాడంటే అర్థం ఏంటి? ఇన్నాళ్ళు జనంలో లేడనే కదా. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు తాడేపల్లి కొంపలో పడుకొని ఇప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు నాశనం అయిన తర్వాత ఈరోజు ఇంకోటి ఎమ్మెల్సీల సభలో ఎమ్మెల్సీల మీటింగ్లో ఏమంటాడు, మీరు పోరాడండి అంటాడు. చెప్తారు ఒక్క నిమిషం. వెనకటికి ఎవడు అన్నాడంట, మగ్గం గుంటలో పాము ఉంది మగాళ్ళు రండి అన్నాడంట. మగ్గం గుంటలో పాము ఉంది మగాళ్ళు రండి అన్నాడంట. అరే నువ్వు పార్టీ ప్రెసిడెంట్వి, నువ్వు ఎమ్మెల్యేవి, నిన్నటిదాకా ముఖ్యమంత్రివి, ఈరోజు ఎమ్మెల్సీలని మీరు పోరాడండి అంటే వాళ్ళు పోరాడితే నువ్వేం చేస్తావు? ఇంకోటి ఎమ్మెల్సీలు ఎవరు? వాళ్ళు ఏమన్నా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళ? పైగా నిన్నటిదాకా ఏమన్నావు? అసలు శాసనమండలి వద్దన్నావు కదా, శాసనమండలి రద్దు చేయడానికి తీర్మానం చేసినాడు కదా. నేను చెప్తున్నా. అంటే ఏమంటాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి వాక్యాన్ని అతనికే కొట్టచ్చు. ఎందుకు అంటే నిన్నటిదాకా నీ బతుకేంటో నువ్వు చెప్పి ఈరోజు మాట్లాడే పత్తిత్తు మాటలు ఉన్నాయే. 2019లో తెలుగుదేశం ఓడిపోయిన వెంటనే మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు అనే గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తల మీద పడి చంపేస్తుంటే ఆ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు సానుభూతి